రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాలకు సన్నబియ్యం పంపిణీతో ప్రైవేటు బియ్యం వ్యాపారులపై ఎఫెక్ట్ పడింది. గత 5-6 రోజులుగా భారీగా అమ్మకాలు తగ్గాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యాచీ చాట్స్. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో ఎవరైనా కొత్త వారు చూస్తుంటే దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ పరోక్షంగా సాయం చేసినట్టు ఉంటుంది. ఇంతమందికి తెలియదు కాబట్టి తెలియని వారికి ఈ వీడియో చేరుతుంది, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి మీరు ప్రత్యక్షంగా సాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం మర్చిపోవద్దు. ఇంకా ఏంటంటే, మీరు ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూస్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. మధ్య మధ్యలో స్కిప్ చేసి చూడడం వల్ల మీకు డౌట్స్ క్లియర్ కావు, మళ్ళీ క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతుంటాయి. కాబట్టి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోను చూడగలరని నేను మనవి చేస్తున్నాను. ఇకపోతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఆ వీడియో మీరు thumbnail చూసారు కదండి. సన్నబియ్యం గురించి ఈ వీడియోలో మనం వివరించడం అయితే జరుగుతుంది. దయచేసి ఇక వీడియోలోకి వెళ్దాం. రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాలకు సన్నబియ్యం పంపిణీతో ప్రైవేటు బియ్యం వ్యాపారులపై ఎఫెక్ట్ అయితే చాలా పడింది. గత 5-6 రోజులుగా అమ్మకాలు అయితే భారీగా తగ్గిపోయినాయి అన్నమాట. ఎప్పుడు జనంతో సందడిగా కనిపించే షాపుల వద్ద రద్దీ కనిపించడం లేదు. దుకాణాల ముందుకు ఎవరైనా వెళ్తే తాము నాణ్యమైన రైస్ను అందుబాటులో ధరలోనే విక్రయిస్తున్నామని గొప్పలు చెప్పుకునే పరిస్థితి అయితే నెలకొంది. ఇష్టానుసారంగా సన్నబియ్యం అమ్మకం చేసిన వ్యాపారులకు సన్నబియ్యం స్కీమ్ వారి అక్రమ ఆదాయానికైతే గండి కొట్టిందని చెప్పొచ్చు. రేషన్ షాపుల దగ్గర అయితే లబ్ధిదారులు క్యూలు కడుతున్నారు. ఎందుకంటే సన్నబియ్యం కాబట్టి. క్వింటాల కొద్ది రైస్ తీసుకునేవారు కిలోల్లోనూ తీసుకుంటూ మరోసారి వస్తామని చెబుతూ బయటపడుతున్నారు. పండుగలు, పెళ్లి సమయంలో వ్యాపారి దోపిడీకి అంతే లేకుండా పోతుంటుంది. కిలో రైసు 40 రూపాయలకు అమ్మాల్సిన వ్యాపారులు 60 వరకు అమ్మకాలు చేశారు. కావేరి, చింట్లు, హెచ్ఎంటీ వంటి రకాలు నాణ్యమైనవిగా పేర్కొంటూ 70 వరకు దర్జాగా విక్రయించడం అయితే జరిగింది. వినియోగదారుల అవసరాలకు గుర్తించి వరి ధాన్యం ధర పెరిగిందని అబద్ధాలు చెప్పి ప్రజలను నిలువునా దోచుకున్నారు. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయడంతో గతంలో ఏనాడు రేషన్ వైపు చూడని లబ్ధిదారులు కూడా సన్నబియ్యం కోసమైతే క్యూ కడుతున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో రావడంతో డీలర్లు స్టాక్ సరిపడా దిగుమతి చేసుకుంటున్నారు. ప్రైవేటు వ్యాపారుల వద్ద సన్నబియ్యం కొనుగోలు చేసేందుకు జనాలు ఆసక్తి చూపడం లేదనే ప్రచారం అయితే జరుగుతుంది. ధరల తగ్గింపు చేయడానికైతే వ్యాపారులు అయితే ఆలోచన చేయడం అయితే మొదలుపెట్టిండ్రు. విప్లవం అయితే మొదలైందన్నట్టే అర్థం. ఇక ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీతో తమ ఆటలు సాగవని గుర్తించిన బియ్యం వ్యాపారులు తాము కొనుగోలు చేసిన ధర కంటే 5% లాభం చూసుకొని అమ్మకాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. గత ధరలతో అమ్మితే ఉన్న స్టాక్ 2 నెలలైనా కొనే పరిస్థితి ఉండదని, దీనికి తోడు అప్పుల భారం పెరుగుతుందని భావించి సామాన్యులు సైతం కొనుగోలు చేసేలా ధరలు అందుబాటులో ఉంచేందుకు వ్యాపారుల సంఘం చర్చించినట్టు కిరాణా దుకాణాల యజమానులు చెబుతున్నారు. ఈ సన్నబియ్యం స్కీమ్తో భవిష్యత్తులో బియ్యం వ్యాపారులపై అయితే తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. అన్ని సమయాలు తమవి కాదని, సిండికేట్గా మారి అధిక లాభాల కోసం కుట్రలు చేస్తే ఇలాంటి పరిస్థితులు ఎప్పుడో ఒకసారి వస్తాయనే సంగతి వారు గుర్తించక తప్పడం లేదు. ఇక నుంచి ముందస్తుగా బియ్యం కొనుగోలు. ఇప్పటి వరకు స్టాక్ పూర్తయిన వెంటనే మిల్లర్ల నుంచి బియ్యం లోడ్ తెప్పించుకొని వారు ఇచ్చిన ధర కంటే 15 రూపాయలు అదనంగా యాడ్ చేసి రైస్ అమ్మకాలు వ్యాపారులు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని 3 నెలల ముందే ఒక లారీ లోడ్ దిగుమతి చేసుకుని గోదాముల్లో నిల్వ ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకసారి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటే తక్కువ ధర వస్తుందని, తర్వాత ఎక్కువ ధరలకు సన్నబియ్యం వినియోగదారులకు విక్రయించుకోవచ్చని అంచనా వేస్తున్నట్టు వ్యాపార వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పీడిఎస్ దందా, దళార్ల అయోమయం. గత కొన్నేళ్లుగా పీడిఎస్ రైతులతో పెద్ద మొత్తంలో వ్యాపారం చేసిన దళార్లు ఏ పని చేయాలో అర్థం కావడం లేదు. పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసే దొడ్డు బియ్యం 10 రూపాయల వరకు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు 25 రూపాయలకు ఎగుమతి చేసేవారు. వారిలో కొందరు రేషన్ డీలర్ల సహకారం, పోలీసుల అండతో కాకినాడ పోర్టుకు తరలించి కోట్లకు పడగలెత్తారు. తాజాగా ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుండటంతో వాటిని ప్రజలు తినకుండా ఉండేందుకు నూకలు, దొడ్డు బియ్యం రీసైక్లింగ్ చేశారనే ప్రచారానికి కుట్రలు చేసేందుకు ఎత్తులు వేస్తున్నట్టయితే
తెలుస్తుంది. రేషన్ బియ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది దళారుల విలాసమైన జీవితాలు గడిపేవారు ఇప్పుడు వారంతా తమ దందా ఏ విధంగా నడవాలనే అంశాలపై ఆలోచనలు అయితే చేస్తున్నట్టు అయితే టాక్ అయితే వినిపిస్తుంది. ఫ్రెండ్స్, విన్నారు కదా ఈ వీడియో. అందుకనే దయచేసి ఎవరు కూడా రేషన్ షాప్ మీద వచ్చే బియ్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా సన్న బియ్యాన్ని తీసుకొని మీరు ఆ దళారీ వ్యవస్థను ఆపవలసిందిగా నేనైతే మనవి చేస్తున్నాను. ఎందుకంటే దళారీ వ్యవస్థ పోతేనే మన దేశం బాగుపడుతుంది. కాబట్టి దయచేసి రేషన్ షాప్లో ప్రతి ఒక్కరు సన్న బియ్యంని వినియోగించుకోవాల్సిందిగా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని నేను విన్నవించుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో ముగిసిపోయింది. కాబట్టి మరిన్ని వీడియోలు, మంచి వీడియోలు మీకోసం మరిన్ని వీడియోలు ముందు తీసుకొస్తాను. కాబట్టి దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరిచ్చే సహకారం కేవలం ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ మాత్రమే. మేము ఎన్నో మాధ్యమాల నుంచి తీసుకొని వస్తాం కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరని మనవి చేస్తున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు క్యాచీ చాట్స్ సైనింగ్ ఆఫ్. బాయ్. Subscribe. Please subscribe. Please subscribe. 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 For more updates, for interesting updates, Please do subscribe.